శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్తుతిస్తూ ధర్మపురి శ్రీ శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని 38వ శ్లోకం. కమలలోచన నన్ను కన్న తండ్రివి కాన, నిన్ను నేమరకుంటి నేను విడక, ఉదర పోషణకునై ఒకరినే నాసింపనేర, నా కన్నంబు నీవు నడపు. పెట్టలేనంటివా పిన్న పెద్దలలోన తగవుకిప్పుడు తీయ తలచినాను, ధనము భాగంబైన తల కిరీటములమ్ము, కుండలంబులు పైడి గొలుసులమ్ము, కొసకు నీ శంఖ చక్రముల్ కుదువ పెట్టి, గ్రాసమున సంగి పోషించు కపట ముడిగి, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ భగవంతునిపై ఉన్న చనువుతో చేస్తున్న ఎంతో అందమైన నిందాస్తుతి. ఒక కొడుకు తండ్రిని నిలదీసి అడిగినట్లుగా స్వామిని ఇలా వేడుకుంటున్నాడు. ఓ కమలనాభ, పద్మాల వంటి కన్నులు కల ఓ దేవా, నీవే నన్ను కన్న తండ్రివి కాబట్టి నేను నిజంగా నిక్కంగా నిన్నే నమ్ముకున్నాను. నా కడుపు నింపుకోవటం ఉదర పోషణ కోసం వెళ్ళి ఇంకొకరిని నేను ఆశ్రయించలేను. నాకు వేరే దిక్కు లేదు. నన్ను కరుణించటానికి నీవెందుకు ఆలస్యం చేస్తున్నావు? నన్ను పోషించటానికి నీ దగ్గర ఏమీ లేదని, నాకు అన్నం పెట్టలేనని అంటావా? అయితే నిన్ను ఈ లోకంలోని పెద్దల సభకు అంటే పంచాయతీకి లాగుదామని, తగవుకు తెద్దామని అనుకుంటున్నాను. నన్ను పోషించటానికి నీ స్వంత ధనాన్ని ఖర్చు చేయడం నీకు భారంగా అనిపిస్తే, నీ భక్తులు నీకు సమర్పించిన తులసి ఆకులు, కుంకుమ, పచ్చ కస్తూరి ఉన్నాయి కదా, ముందు వాటిని తాకట్టు పెట్టు. అవి కూడా చాలకపోతే చివరగా నీ చేతిలో ఉన్న ఆ శంకు చక్రాలను కూడా తాకట్టు పెట్టినా సరే నాకు అన్నం గ్రాసం పెట్టి నన్ను పోషించు తండ్రి అని కవి తన మధురమైన భక్తిని చాటుకుంటున్నాడు. శ్రీ నరసింహస్వామి దివ్య కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ తర్వాతి పద్యం కోసం మన భగవద్గీత తెలుసుకుందాము యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ తత్సత్.